ఓం సర్వవేదాంతసిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. మనం వివేక చూడమని విచారణ చేస్తుంటే ఇందులో పంచకోశ వివేకాలలో విజ్ఞానమయ కోశం గురించి మనం విచారణ చేస్తుంటే విజ్ఞానమయ కోశంలోనే ఈ అహంకారం అహంభావము ఎక్కువ ప్రతీతి ఉంటుంది. కాబట్టి అన్ని అనర్థాలకి మూలం ఈ అహంకారమే. మనము కానీ ఈ శరీర సంఘాతంతో నేను అనే సంబంధం పెట్టించేదే ఈ అహంకారం. అందుకే ఆ అహంకారం ఒకటి నాశనమైందంటే కురుకటి వెలుతో సహా అజ్ఞానము అజ్ఞాన కార్యము రెండు తొలగిపోతాయి. అందుకే దీని గురించినే ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం వస్తుంది. ఉపాధి సంబంధవశాత్ పరాత్మా యుపాధి ధర్మాననుభాతి తద్గుణః అయో వికారాన వికారివహ్నివత్ సదైకరూపోపి పరస్వభావాత్ ఉపాధి సంబంధవశాత్ పరాత్మా హ్యుపాధి ధర్మాననుభాతి తద్గుణః అయో వికారాన వికారివహ్నివత్ సదైకరూపోపి పరస్వభావాత్. ఉపాధి సంబంధవశాత్ పరాత్మా ఉపాధి ధర్మాననుభాతి తద్గుణః అయో వికారాన వికారివహ్నివత్ సదైకరూపోపి పరస్వభావాత్. మనలో ఉన్న మన ఆత్మస్వరూపము సచ్చిదానంద స్వరూపమైన పరమాత్ముడు సదా ఏకరూప, ఏ ప్రకారము వికారాలు పొందకుండా సత్తు చిత్తు ఆనంద స్వరూపాలుగా ఎప్పటికీ నిత్యంగా ఉండే అల్టిమేట్ హ్యాపీనెస్ పరమానంద స్వరూపము మన ఆత్మస్వరూపం. అలాంటి ఆత్మస్వరూపంలో ఇది ఈ ఉపాధి సంబంధం. ఉపాధి అంటే ఏ నిమిత్తము వల్ల ఒక వస్తువు యథార్థంగా కనిపించకుండా అయథార్థంగా కనిపిస్తుందో దాన్ని ఉపాధి అంటారు. ఇప్పుడు ఎడారుల్లో ఇసుక ఉంటుంది. ఆ ఇసుకలాగానే కనిపించాలి కదా, అలా కాకుండా మనకు నీళ్ళులాగా నదులాగా కనిపిస్తాయి. దేని నిమిత్తం వల్ల కనిపిస్తుందంటే సూర్యకిరణాల నిమిత్తాల వల్ల, వాటి ఒక రిఫ్లెక్షన్ వల్ల. అందుకే అక్కడ సూర్యకిరణాలు ఉపాధి. సూర్యకిరణాలు అనే ఉపాధి నిమిత్తం వల్ల ఇసుకలాగా కనిపించకుండా నీళ్ళులాగా కనిపిస్తుంది. కాబట్టి సూర్యకిరణాలు ఉపాధి. అలాగే అది ఎప్పటి వరకు ఆ నిమిత్తం ఉన్నంతసేపే కనిపిస్తుంది. సాయంత్రం అయిపోయిందంటే సూర్యకిరణాలు పోతే కానీ మళ్ళీ అది ఉసుకలానే కనిపిస్తుంది. ఇసుక నీళ్ళలాగా కనిపిస్తుంది. దాన్ని ఉపాధి అంటారు. ఇప్పుడు ఈ విజ్ఞానమయ కోశం అనేది ఇక్కడున్న ఈ అహంకారం ముఖ్యంగా ఇదే మనకు ఉపాధి. దీని నిమిత్తం వల్ల ఈ తాదాత్మ్య సంబంధం ఏముందో దీనితోటి మనం పెట్టుకున్న కొద్దిగా సంబంధము ఇప్పుడు నిర్గుణ నిరాకార స్వరూపుడైన పరమాత్ముడు సర్వవ్యాపకంగా ఉన్నాడు. దాని సన్నిధి మాత్రం దాని దరిదాపుల్లోకి ఈ విజ్ఞానమయ కోశము పోయి దీనికున్న గుణాలన్నీ మనలో ఉన్నట్టుగా మనం భావించుకుంటున్నాం. ఎలా అంటే ఇక్కడ దృష్టాంతం కూడా ఇచ్చాడు. అయో వికారాన్ అవికారి వహ్నివత్. ఇప్పుడు గుండ్రంగా ఒక ఇనుపది బాల్ ఉంటుంది, ఇనుప గుండు ఉంటుంది. ఆ ఇనుప గుండుని బాగా మంచి వేడిలో కాగిపెట్టేస్తే
మళ్ళీ మనం దాన్ని ఏమంటాము, ఎర్రటి అగ్గి అంటాం. అగ్గిలో ఎర్రగా, పొడవుగా, రౌండ్గా, గోళాకారంలో పొడవుగా, స్ట్రైట్ కానీ దానికి ఏం సపరేట్ ఆకారం ఏమి ఉండదు. ఆ ఆకారం వచ్చేసి ఇనుప గుండది. ఇనుప గుండులో ఉండే ధర్మాన్ని అగ్నిలో ఆరోపణ చేస్తాం. మళ్ళా అగ్నిలో వేడితనం ఉండదు. అగ్నిలో ఉన్న గుణాన్ని మళ్ళీ ఇనుప మీద ఆరోపణ చేస్తాం. వేడి ఇనుము అంటాం. వేడి ఇనుము అంటాం. అట్లా పరస్పర ధర్మాధ్యాసాలు అయిపోతాయి. ఇక్కడ కూడా ఆత్మ అనాత్మలో ఇప్పుడు మన సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడు ఈ శరీర సంఘాతము చెప్పారు కదా, విజ్ఞానమయ కోశము అత్యంత సన్నికృష్ట. మన ఆత్మస్వరూపానికి బింబ చైతన్యానికి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఎక్కువది చైతన్యంలాగానే అనిపిస్తూ ఉంటుంది. మనం జడము అనే భావన కూడా రాదు ఈ మనసు, బుద్ధి, అహంకారాలకి. కాబట్టి వాటి దగ్గరలో ఉండడం వల్ల ఆ ఆత్మ గుణాలు కొన్ని ఇందులో ఆరోపమైపోయాయి. ఇది జీవుడు నశ్వరం. ఆ చైతన్య తత్వం అనేది ఈ జీవుల్లోకి వచ్చేసింది. లేకపోతే ఇది కంప్లీట్ శరీర సంఘాతం జడ పదార్థమే. ఇది చైతన్యం కాదు. ఆ పరమాత్మ నుంచి ఆ చైతన్య అంశాన్ని ఇందులోకి వచ్చేసి చైతన్యుల్లాగా వ్యవహారం చేస్తున్నాయి శరీర సంఘాతం. మళ్ళీ ఇందులో ఉన్న ధర్మాలు, ఈ ఆకిలి, దప్పి, ఈ వైషయిక సుఖాలు, దుఃఖాలు, ఇవన్నీ కూడా ఈ శరీర సంఘాతానికి ఉన్న ధర్మాలు. అవి మనకేమనిపిస్తుంది, మనలో ఉన్నాయి. నాకు దుఃఖం వేస్తూ ఉంది, నాకే సమస్యలు నాలో ఉన్నాయి అని చెప్పేసి వీటి ధర్మాలు అనాత్మ ధర్మాలు, ఆత్మ ధర్మాలు అనాత్మలు మిక్సప్ అయిపోతున్నాయి. అందుకే తత్వ వివేకం చేయాలి అని. వివేకం అంటే ప్రతికీకరణం వివేక, సపరేట్ చేయడాన్ని వివేకం అంటారు. బియ్యంలో రాళ్ళని ఎట్లా తీసి సపరేట్ చేస్తామో అట్లా ఇప్పుడు ఆత్మతత్వము అనాత్మతత్వము రెండు మిక్స్ అయిపోయినాయి, కన్ఫ్యూజ్ అయిపోయినాం మనం. కాబట్టి ఆ మిక్సప్ దేనివల్ల వస్తుంది, ఈ విజ్ఞానమయ కోశం అనే ఉపాధి ద్వారానే. ఈ ఉపాధి ద్వారానే మనకు అలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ ఉపాధి ధర్మాన్ని తెలుసుకొని మనము దాన్ని వదులుకోవాలి. ఇప్పుడు సూర్యకిరణాల వల్లనే ఇసుక నీళ్ళలా కనిపిస్తూ ఉంది అని తెలిసిన తర్వాత మళ్ళీ కూడా కనిపిస్తుంది. మళ్ళీ నువ్వు జ్ఞానాన్ని పొందినావు కదా అని చెప్పేసి మళ్ళీ నీకు పొగలు నీకు ఇసుకలా కనిపించదు. ఇసుక నీళ్ళలాగానే కనిపిస్తూ ఉంటుంది ఆ ఉపాధి ఉన్నంతసేపు. అయినా అది మన చేత ప్రవృత్తి కర్మలు, నివృత్తి కర్మలు చేసేంత సామర్థ్యం ఉండదు. కానీ అది నిజంగానే నీళ్ళు అని అనుకున్నప్పుడు, ఆ అజ్ఞానంలో మనం ఉన్నప్పుడు అది మన చేత ఎన్నో కర్మలు చేపిస్తుంది. ప్రవృత్తి కర్మలు మనకు ఐడియాలు వస్తాయి. అబ్బా ఇన్ని నీళ్ళు ఉన్నాయి, ఇక్కడి నుంచి పైప్లైన్ వేసుకుంటే కానీ ఎన్ని ఎకరాలకు నీళ్ళు అవుతాయో, ఎన్ని ఊర్లకు తాగేకి నీళ్ళు అవుతాయో అని బుద్ధి పుట్టేసి ఆ పని చేయడానికి కూడా ముందు పోతాం. జింకలు అదే పని చేస్తాయి. అందుకే దానికి మృగమరీచిక అంటారు. జింకలు మొదలే దాహంతో కొట్టుమిట్లాడుతుంటాయి. అక్కడ ఆ మృగమరీచికని చూసేసి ఓహో అక్కడ నీళ్ళు ఉంటాయి తాగాలని చెప్పేసి ఇంకొంచెం ఆ ఇసుకలో పోతుంది. పోయి నడుచుకుంటూ పోయి ప్రాణాన్ని వదిలిపెట్టేస్తుంది. అందుకే దానికి మృగమరీచిక. ఎందుకంటే దానికి మనకున్నంత సూక్ష్మ జ్ఞానం దానికి లేదు. అజ్ఞానం ఉండడం వల్ల అది మృత్యుకి దొరికిపోయింది. ఆ జింక చేతిలో పని నడిచి ప్రవృత్తి కర్మలు చేపించేసింది. కానీ మన చేతిలో ఆ ప్రవృత్తి కర్మలు చేపిలేదు. ఎందుకంటే మనకి వాటి యొక్క జ్ఞానం నిజ స్వరూపం తెలిసిపోయింది. అలాగే ఈ ప్రపంచాన్ని కూడా అంతే. ఇది కూడా సోపాధిక అధ్యాసమే. ఉపాధి వల్లనే మనకు ఇవన్నీ ప్రపంచం కనిపిస్తూ ఉండేది. దీన్ని బాగా మనం గమనించాలి. ఇప్పుడు మనసు ఎప్పుడు మనకు ప్రపంచము ప్రతిదీ ఈ శరీరం ఉంది అని అనిపిస్తుంది, మనసు బుద్ధులు యాక్టివ్గా ఉన్నప్పుడే. ఆ మనసు బుద్ధులు ఉన్నంతసేపే ఈ ప్రపంచము, ఈ శరీరము, నేను నువ్వు అన్నీ. గాఢ సుషుప్తిలో మనసు బుద్ధులు విరమించుకున్న తర్వాత ప్రపంచం లేదు, ఈ శరీరం లేదు. అక్కడ సూర్యకిరణాలు సాయంత్రము పోయిన తర్వాత ఇసుక నీళ్ళ కనిపించదు. ఇక్కడ మనసు బుద్ధులు పోయిన తర్వాత ప్రపంచం కనిపింది, ఈ శరీరం కనిపించదు. కాబట్టి ఇది కూడా సోపాధిక అధ్యాసమే.
ఇప్పుడు అక్కడ ఆ నీళ్ళను చూసి మనం ప్రవృత్తి కర్మలు చేయకుండా మనం సైలెంట్గా మనలో మనం ఎలా ఉంటామో, ఈ ప్రపంచాన్ని, కనిపించే ప్రపంచాన్ని, ఈ శరీర భావన వస్తూ ఉంటుంది మనకు. మనసు బుద్ధులు టక్కని చచ్చిపోవు. ఆ మనసు బుద్ధులు పని చేస్తూ ఉంటాయి. ఆ పని చేస్తున్నప్పుడు అక్కడ సూర్యకిరణాలు చూసినట్టు ఇక్కడ మన మనసు బుద్ధులను చూసుకోవాలి. అక్కడ ఉసుక ఉంటే నీళ్ళ కనిపిస్తూ ఉంది. ఈ ప్రపంచం ఇక్కడ సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడు ఉంటే ఈ ప్రపంచంలాగా కనిపిస్తూ ఉంది. అంతే, ఉన్నది సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడే. ఈ ప్రపంచం లేదు, ఈ శరీరాలు లేవు. బెదరకూడదు మనం. అక్కడ ఆ ఎండమాలు చూసి ఏమన్నా బెదిరిపోతున్నామా? కనిపిస్తే కనిపించుకోండి ప్రతీది. ఈ మనసు బుద్ధులు పని చేస్తూ ఉంటే చేసుకుంటే చేసుకోండి. ఈ మనసు బుద్ధులని నిమిత్తము ఉన్నంతసేపు ప్రపంచం కనిపిస్తే కనిపించుకోండి. మనల్ని అది ప్రవృత్తి కర్మలు చేయకూడదు. అంత జ్ఞాన నిష్ట ఉండాలి. ఈ సోపాధిక అధ్యాసం సహజ సమాధి స్థితి అంటారు, జ్ఞానం ద్వారా వచ్చేది. అంటే నిర్వికల్ప సమాధి స్థితి కొన్ని రోజులు ఉండి తర్వాత ఇలాంటి సహజ సమాధి స్థితిలోనే జీవన్ముక్త పురుషులు లోక సంగ్రహ కార్యాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు మనము భయపడినట్లు ఈ మనసు బుద్ధుల అస్తిత్వానికి, ఈ జగత్తు ప్రతీతికి కనిపిస్తూ ఉంది కదా అని వీటికి భయపడరు. అసలు కనిపిస్తున్నప్పుడు కూడా లేదు అనేది నిశ్చయంగా ఉంటారు. అందుకే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ప్రపంచంలో. అట్లా ఈ ఉపాధి ద్వారానే మనకి ఈ మోహం కలుగుతూ ఉంటుంది. ఈ సత్యాన్ని తెలుసుకుంటే చాలు వీటితోటి ఉన్న సంబంధం కొద్ది కొద్దిగా పలసన అవుతూ ఉంటుంది. పలసనవుతూ ఒకరోజు ఆ ప్రతీతి కూడా కనిపించకుండా ఇంకా నిర్వికల్ప సమాధి లాంటి గొప్ప సమాధి స్థితికి వెళ్ళిపోతుంది మనసు. అయినా మనం అదే పరోక్ష జ్ఞానంలోనే ఇంతటి లాభం ఉంటుంది మనకు. ఇది సోపాధిక అధ్యాసము. ఇప్పుడు మనకు సమస్య అంతే కదా, మన మనసు బుద్ధులే. శాస్త్రము కొల్లగొట్టి చెప్పేసింది మనం ఎప్పుడు పరమానందంగానే ఉన్నాం. కానీ మనకు మనసు బుద్ధులు నువ్వు ఆనందంగా లేవు, నువ్వు దుఃఖంగా ఉండవని తప్పుడు నిర్ణయాలు ఇస్తున్నాయి. ఈ శరీర సంఘాతానికి సంబంధించిన దుఃఖాలని మన మీద రుద్దుతున్నాయి. మనమేమో ఆ మనసుకు గులాములుగానే ఉన్నాం. అవి ఇచ్చే నిర్ణయాలని నమ్ముకుంటూ నువ్వు ఇంకా అజ్ఞాని అని నిర్ణయాన్ని ఇస్తుంటే అవును నేను ఇంకా అజ్ఞాని అని కూడా నమ్మేస్తున్నాను. ఏ మాత్రము వాటి అవసరము లేదు, వాటి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. గాఢ సుషుప్తిలో ఎవరు అవసరం ఉంటే మనకి ఈ ప్రపంచంలో ఏదైనా వ్యక్తి అవసరం ఉన్నా మన ఈ శరీరం అవసరమే లేదు, మన మనసు బుద్ధుల అవసరం కూడా లేదు. ఎంత ఆనందంగా ఉండవు. ఇంకా ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఇబ్బందులు పెడుతున్నాయి. సుఖదుఖ భోగాయతనం ఇదం శరీరం. ఈ శరీరంలో ఉన్న తాదాత్మ్యం వల్ల మనకి ఇంకా సమస్యలు. ఈ శరీరంతో ఉన్న సంబంధం పోవాలంటే ఆ మనసు బుద్ధులే వెళ్ళిపోవాలి. అలాంటి మనసు బుద్ధులు ఇచ్చే స్టేట్మెంట్లకి మనము వెయిట్ చేస్తూ ఉంటాం. అందుకే రమణ మహర్షి అంటారు, నువ్వు మనసు బుద్ధుల ద్వారా పరమాత్మను అనుభవించాలని చేష్ట ఉంది కదా, ఆ చేష్టే పెద్ద విఘ్నం అంటాడు. దాన్ని వదిలిపెట్టు. వీటి అవసరాలు నీకు లేదు. నువ్వు ఎప్పటికీ ఉన్నావు, నువ్వు ఆనందంగా ఉండావు, సచ్చిదానంద స్వరూపుడు అన్న దాన్ని లక్షితం చేసుకో. శ్రవణ మనన నిధిధ్యాసనాల ద్వారా నీ బుద్ధి వృత్తి ద్వారా, బ్రహ్మాకార వృత్తి ద్వారా నువ్వు దాన్ని లక్షితం చేసి ఒకసారి తెలుసుకో అంతే. దాని తర్వాత వదిలిపెట్టేసి ఈ మనసు బుద్ధిని. ఇవి అవసరం లేదు, వాటి సర్టిఫికేట్ మనకు అవసరం లేదు. దీన్ని వదిలిపెడితే కానీ మనం నిజమైన 100% నిర్గుణ నిరాకార స్వరూపంలో ఉన్న సచ్చిదానంద స్వరూపంలో స్వభావానికి తిరిగి వెళ్తాం. యోగ వాసిష్టంలో వస్తుంది. వశిష్ఠ మహర్షి అన్నీ ఇలాగే శ్రవణ మన నిధ్యాసనాలు చేసుకొని మంచిగా ఇంకా అభిచార సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింటాడు. 100 సంవత్సరాల పైకి వెళ్ళిపోయింటాడు. 100 సంవత్సరాల తర్వాత అవును మొత్తం అంతా ఇప్పుడు ఉన్నది ఒకటే సచ్చిదానంద స్వరూపుడు. ఆ స్వరూపము నేనే అయి ఉన్నప్పుడు ఇంకా నాకన్నా భిన్నంగా ఇంకేమన్నా సృష్టిలు ఉన్నాయా, మొత్తం లయం అయిపోయింది కదా అని ఒక్క విచారం పుట్టింది. ఆ ఒక్క విచారము పుట్టేసరికి కళ్ళు తెరిచి చూస్తే 2 సూర్యులు 2 చంద్రులు పుట్టేసి ఉంటారు. ఎవరు మీరు, మిమ్మల్ని ఎవరు పుట్టించాడని అడుగుతాడు వశిష్ఠ మహర్షి. అదేంటి నువ్వే పుట్టించేసి నువ్వే అడుగుతావేంటి అని అవంటాయి. నేనెప్పుడు పుట్టించానంటే నీకు ఎప్పుడు
కుతూహలత వచ్చిందో, క్యూరియాసిటీ వచ్చిందో, ఇంకేమైనా నాకన్నా భిన్నంగా ఇంకేమైనా సృష్టిలు ఉన్నాయి లేదని, అప్పుడే మా సృష్టి అయిపోయింది. అందుకే శ్రవణ మన నిధ్యాసనాలు ఏ రేంజ్కు చేసుకోవాలంటే కౌతూహల రాహిత్యం జీవన్ముక్తస్య లక్షణం. ఏ ప్రకారమైన నీ స్వరూపం కన్నా భిన్నంగా ఇంకో వస్తువు ఉందని కొద్దిగా కూడా ఇంకా క్యూరియాసిటీ ఉండద్దు, కుతూహలత ఉండద్దు. దూత్ పాని మంచిగా విచారణ చేసేసి నిర్ణయం తీసేసుకుంటే అప్పుడు నువ్వు నీ స్వభావంలో పూర్ణంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. నీకన్నా భిన్నంగా ఏదన్నా ఒక వస్తువుకి అస్తిత్వము కొద్దిగా ఊహించుకున్నా కూడా నీకు ఆ ప్రపంచం కనిపించేది. యద్భావం తద్భవతి. ఆ మనసుకు అచింతనీయ శక్తి, అంత శక్తి ఉంటుంది. కల్పనా శక్తికి మనం ఎలా ఊహించుకుంటామో అలా చూపించేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఉపాధి వల్ల ఇవన్నీ జరుగుతాయని ఆ ఉపాధి గురించి మనకు జ్ఞానం ఇచ్చారు. మళ్ళీ శిష్యుడికి ఇప్పుడు భయం వేస్తుంది. శిష్యుడు అందుకే ఇప్పుడు 2 శ్లోకాల్లో వాడి క్వశ్చన్ వ్యక్తం చేస్తాడు. భ్రమే నాప్యన్యతా వాస్తు జీవభావ పరాత్మనః తదుపాదేరనాదిత్వా నానాదేర్నాశయిష్యతే అతోస్య జీవభావోపి నిత్యో భవతి సంస్మృతిః న నివర్తేత తన్మోక్షః కథం మే శ్రీ గురో వద. భ్రమేణాప్యన్యతా వాస్తు జీవభావః పరాత్మనః తదుపాదేరనాదిత్వాత్ నానాదేర్నాశయిష్యతే అతోస్య జీవభావోపి నిత్యో భవతి సంస్మృతిః న నివర్తేత తన్మోక్షః కథం మే శ్రీ గురో వద. కథం మే శ్రీ గురో వద. శిష్యుడు ఇప్పుడు మంచి డౌట్ అడుగుతున్నాడు. ఇప్పుడు గురుగారు మీరేమన్నారు, ఈ ఉపాధి దోషం వల్ల మనకి జీవభావం వచ్చింది అని అన్నారు. మరి ఈ ఉపాధి ఎప్పటి నుంచి ఉంది అంటే అనాది కాలం నుంచి ఉంది. మనం ఎప్పటి నుంచి అజ్ఞానులుగా ఉన్నాము, అనాది కాలం నుంచి ఉన్నాం. అప్పటి నుంచి మనం అజ్ఞానంలోనే ఉన్నాం. మరి ఈ ఉపాధి కూడా అనాది కాబట్టి ఆ ఉపాధిని ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు మనకు ఈ శరీరము భానం ఉంటుంది, బయట జగత్ ప్రపంచము ప్రతీతి కనిపిస్తూ ఉంటుంది. అందుకే వాడు భ్రమేణా ఆపి అన్యతవా వాస్తు, భ్రాంతితోటి మనకు జీవభావం వచ్చిందో లేదో వాస్తవికంగా జీవభావం వచ్చిందో తదుపాదేర్ అనాదిత్వాత్ నా అనాదేర్ నాశయిష్యతే, అనాదిగా ఉన్నది నాశనం కాదు కదా. అతః అస్య జీవభావోపి నిత్యః భవతి సంస్కృతి. అందుకే ఈ జీవభావం కూడా మనకి ఎప్పుడు ఇక పర్మనెంట్గానే ఉండిపోతుంది. నా నివర్తేత తన్మోక్షః కథం మే శ్రీ గురో, నాకు ఇంక మోక్షం ఎట్లా దొరుకుతుంది గురువా చెప్పు అంటాడు. అప్పుడు గురువులు ఉత్తరం ఇస్తాడు. ఈ డౌట్ అందరికీ ఉంటుంది. ఇది జీవభావం కల్పితం అనండి లేదా వాస్తవికంగా అనుకోండి. శాస్త్రం ఉంటుంది జీవభావం కూడా కల్పితమే. నేను జీవుడు అనే భావము అనుకుంటున్నాం అంతే. వాస్తవంగా మనం జీవుల్లాగా మారలేదు. ఆ భ్రాంతి కలుగుతుంది మనం జీవులు అని. అందుకే ఇప్పుడు గురువులు ఉత్తరాన్ని ఇస్తారు. శ్రీ గురురువాచ సమ్యక్ పృష్టం త్వయా విద్వన్ సావధానేన తచ్ఛృణు ప్రామాణికీ న భవతి భ్రాంత్యా మోహిత కల్పన
సమ్యక్ పృష్టం త్వయా విద్వన్ సావధానేన తత్శృణు ప్రామాణికీ న భవతి భ్రాంత్యా మోహిత కల్పన. సమ్యక్ పృష్టం త్వయా విద్వాన్ సావధానేన తచ్ఛృణు ప్రామాణికీ న భవతి భ్రాంత్యా మోహిత కల్పన. సమ్యక్ పృష్టం, మంచి డౌటే వేసినావు, యోగ్యమైన ప్రశ్ననే నువ్వు వేసినావు నాయన. సమ్యక్ పృష్ట త్వయా విద్వన్ సావధానేన తత్సును, సావధానంగా విను. ఇప్పుడు ఉత్తరం చెప్తున్నావు, ఉత్తరం చెప్తున్నాను. ప్రామాణికి నా భవతి భ్రాంత్యా మోహిత కల్పన. ఏదైతే భ్రాంతి ద్వారా మనం కల్పించుకుంటామో అది ప్రామాణికంగా, అది సత్యమై ఉండదు. ఎలా మరి మేము కల్పించుకున్న జీవభావము భ్రాంతి అని మీరు ఎలా చెప్తారంటే నెక్స్ట్ శ్లోకంలో చెబుతున్నారు. భ్రాంతిం వినాత్వసంగస్య నిష్క్రియస్య నిరాకృతేః న ఘటేతార్థ సంబంధో నభసో నీలతాదివత్. భ్రాంతిం వినాత్వసంగస్య నిష్క్రియస్య నిరాకృతేః న ఘటేతార్థ సంబంధో నభసో నీలతాదివత్. భ్రాంతిం వినాత్వసంగస్య నిష్క్రియస్య నిరాకృతేః న ఘటేతార్థ సంబంధో నభసో నీలతాదివత్. ఇది భ్రాంతి అని మనకు ఎలా కన్ఫర్మ్ అవుతుందంటే, భ్రాంతి వినా, భ్రాంతి లేకుండా తు అసంగస్య, మన స్వరూపము అసంగం, సర్వవ్యాపకంగా ఉన్న అసంగ స్వరూపము. అసంగం అంటే దేని ద్వారా జాయిన్ అవ్వడము, కలవడం అనేది అసలు కుదరదు. ఆకాశాన్ని మనం ఇంకో వస్తువుతోటి కలపలేకపోతాం, సూక్ష్మంగా ఉంది కాబట్టి. ఏ వస్తువుని ఫెవికల్ ద్వారా ఆకాశాన్ని కలపడానికి మనకు వీలు కాదు. దానికన్నా పరమ సూక్ష్మము జ్ఞాన స్వరూపంగా ఉన్న మన స్వరూపాన్ని అసంగ స్వరూపం కాబట్టి మనకి అలా ఈ శరీరాలు, ఈ శరీర సంఘాతంతో నేను అనే భావన అస్సలు కుదరదు. ఇది భ్రాంతి కాబట్టి అలా కుదురుతుంది. నిష్క్రియస్య, క్రియలు లేవు మన స్వరూపంలో. ఉదయం కూడా చెబుతుంది, మనము ట్రైన్లో కూర్చోంటే పక్క ట్రైన్ కదులుతూ ఉంటే మన ట్రైన్ కదిలినట్టు అనిపిస్తూ ఉంటుంది. అరుస్తాం, మనోళ్ళు ఎవరైనా ట్రైన్ కింద దిగింటే ట్రైన్ కదులుతుంది, తొందరగా ఎక్కువ అని చెప్పేసి. అట్లా మన సచ్చిదానంద స్వరూపంలో ఏ ప్రకారమైన క్రియలు జరగవు. కానీ మనకు నేను ఇక్కడి నుంచి అక్కడ పోతున్నా, అక్కడి నుంచి ఇక్కడికి, ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రియలు ఊగుతానే ఉంది శరీరం. ఊగితే జీవుడు, ఊక్కుంటే దేవుడు. క్రియలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. మళ్ళీ నిరాకృతేహే, ఏ ప్రకారమైన ఆకారాలు లేవు, నిర్గుణ నిరాకార స్వరూపమైన మన స్వరూపంలో. కానీ మనకి ఈ శరీర సంఘాతముగా ఆకారం ఉందని ఈ భావనలో ఉన్నామంటే ఇవన్నీ అన్ని విపరీతంగా లేనిది. అసంగంలో సంఘం ఉన్నట్టు, నిష్క్రియ స్వరూపమైన మన ఆత్మలో క్రియలు జరుగుతున్నట్టు ఎంత అనుభవ రూపంలో మనకు అనిపిస్తుంది. నాకు క్రియలు జరుగుతున్నాయని, నాకు ఒక ఆకారం ఉంది అని, నామం ఉంది, నామరూపాలు ఉన్నాయని, ఇవన్నీ కూడా లేని దాంట్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయంటేనే అందుకే ఇది నా ఘటేతార్థ సంబంధ, వాస్తవికంగా అయితే ఉండడానికి వీలు లేదు. కాబట్టి 100% ఇది భ్రాంతితోటి ఇది సంభవము. దృష్టాంతం ఇచ్చాడు, నభసో నీలతాదివత్. ఆకాశం కలర్ ఏంటంటే కన్నా సడన్గా నీలి రంగు అనేస్తాం. నా ఫ్రెండ్ చిన్నప్పుడు, నేను నాస్తికంగా ఉన్నప్పుడు నాకు వాడకు కుతర్కాలు జరిగేది. నేను భయంకరమైన కుతర్కాలు చేసేవాడిని. ఇంత బాగా గట్టిగా కనిపిస్తున్న ప్రపంచం లేదంటావు కదా నువ్వు, మూర్ఖుడాన్ని కొట్టేవాడిని వాడిని. నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఇంత చెట్లు గుట్టలు ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఇవే లేవంటావు నువ్వు అంటే, అది వాడు ఒకటే చెప్పాడు, కనిపించిందంతా సత్యం కాదు అని. అదెట్లా అని. ఇప్పుడు ఆకాశం ఏ రంగు ఉంది అని, ఇంకా సడన్గా బ్లూ కలర్ అని చెప్పేశారు, నీలి రంగు ఉంది అని చెప్పేశారు. చూడు, నువ్వు సైన్స్ విద్యార్థివి, నీకు తెలుసు స్పేస్కు ఏ కలర్ ఉండదు, అసలు రూపమే ఉండదు దానికి.
అయినప్పటికీ అది బ్లూ కలర్ అని ఎంత టక్ అని చెప్పేసావు? మరి అది బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, నేను సత్యం అని నమ్ముతావు నువ్వు అంటే, నేను నమ్మనికి లేదు, మా సైన్సే చెప్తుంది అసలు ఆకాశానికి కలరే ఉండదు, ఛాన్సే ఉండదు. ఏదైనా వస్తువు ఉండాలి, పెయింట్ రూపం ఉంటే రూపం ఉన్న వస్తువులకి ఏదైనా కలరు ఏదైనా కనిపిస్తుంది. అసలు దానికి రూపమే లేదు ఆకాశ పరమాణువులు దానికి. కాబట్టి అలాగే కనిపించే ప్రతీతి కూడా సత్యమని మనం నమ్మకూడదు. ప్రతీతి అంతే, అంతా జీవితం అంతా కల్పనలోనే జరుగుతూ ఉంటుంది. అందుకే పుట్టామని అనుకున్నాము, చచ్చిపోతున్నామని అనుకుంటాము, అన్నీ నేను మధ్య వయస్సుని, నేను వృద్ధుని అన్నీ అనుకోవడం అంతే. అనుకుంటేనే అయిపోతుంది కల్పనలు. ఆ అచింతనీయ మాయాశక్తికి అంత ప్రబలమైన అద్భుతాలు చేసే అంత శక్తి ఉంటుంది. అది మనకు అర్థమైతే లేదు, అది సాధ్యమే. కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవికంగా లేవు, భ్రాంతి ద్వారానే మనము కల్పించుకుంటున్నాం. కాబట్టి 100% మనకు వచ్చిన జీవభావము భ్రాంతి ద్వారా వచ్చింది కాబట్టి అది వాస్తవము కాదు. అది మస్తామనుకున్న శ్లోకము మంచిగా 2 శ్లోకాలు ఎంత బాగా విడిచి చెప్పేసిండు. అది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి, లేదంటే మనం మర్చిపోతూ ఉంటాం. ముఖాభాసకోదర్పణే దృశ్యమానో ముఖత్వాత్ పృథక్త్వేన నైవాస్తి వస్తు చిదాభాసకోదీషు జీవోపి తద్వత్ స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా యథా దర్పణాభావ ఆభాసహానో ముఖం వేద్యతే కల్పనాహీనమేకం నిరాభాసకోదీషు జీవోపి తద్వత్ స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా. 2 శ్లోకాలు అద్భుతంగా చెప్పేశాడు. ముఖాభాసకో దర్పణే దృశ్యమాని. ఎదురుగా మనము అద్దం పెట్టుకున్నప్పుడు నిలుచుకున్న వ్యక్తి మనము అద్దంలో మన ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. బింబ రూపం మనము, అద్దంలో మన ప్రతిబింబం 3 కనిపిస్తుంటాయి. అలాగే చిదాభాసకో దీషు మన అంతఃకరణము, బుద్ధి ముఖ్యంగా అది అద్దము. ఆ అద్దం ముంగట బింబరూపమైన మనలో సాక్షి, కేవల సాక్షి చైతన్యం ఉంది. ఆ కేవల సాక్షి చైతన్యము చిదాభాసమైన రూపంలో ఉన్న అద్దంలో, అంతఃకరణంలో జీవ రూపంలో మనకు ప్రతిబింబ రూపంలో నేను జీవుడు అని అనుకుంటున్నాను. యథా దర్పణాభావే ఆభాసహానం. అక్కడ అద్దాన్ని తీసి పక్కన పెట్టేస్తే మళ్ళీ 3 ఉంటాయి. బింబము, అద్దం లోపల ప్రతిబింబం, ఇట్లా 3 ఉండవు కదా. ఒకే ఒకటి బింబరూపం మనం నిలుచుకున్న మనం మాత్రమే ఉంటాం, అద్దాన్ని తీసి పక్కన పెట్టేస్తే. ఇక్కడ కూడా అంతే. ఈ అంతఃకరణంతో మనం సంబంధాన్ని కట్ చేసుకుంటే ఈ ఉపాధి ద్వారా ఈ అంతఃకరణాన్ని, ఇక్కడ కేవలం సాక్షి చైతన్యం ఉంటుంది. మనం ఆ మనసు బుద్ధుల్ని వదలలేకపోతున్నాం. వాటికి మనం పని ఇస్తున్నాం, రోజు ఉద్యోగాలు ఇస్తున్నాం. ఆ ఉద్యోగాలు ఇస్తూ ఊరుకుంటాయి, అవి ఫుల్ యాక్టివ్గా ఉంటాయి. వాటి అవసరమే మనకు లేదు. ఎంతో కొద్దిగా ఏ అవసరం ఉందో ఆ అవసరం ద్వారా మనం పరోక్ష జ్ఞానం ద్వారా మళ్ళీ దాన్ని మన స్వరూపాన్ని లక్షితం చేసుకొని ఇంకా బ్రహ్మాకార వృత్తిలోకి వెళ్ళిపోవాలంతే. దాని తర్వాత ఆ నిచ్చెనని కూడా తీసి పక్కన పెట్టేయాలి. పైకి ఎక్కిన తర్వాత బిల్డింగ్ నిచ్చెన అలాగే వస్తే కానీ మళ్ళీ దిగాలనిపిస్తూ ఉంటుంది. ఈ మనసు బుద్ధుల అవసరం అంతవరకునే, మన స్వరూపం లక్షితం అయ్యేంత వరకునే. దాని తర్వాత వీటి అవసరం మనకు లేదు అని ఇలాంటి అభ్యాసాలు మనం ఎప్పుడు చేసుకుంటూ ఉంటామో అప్పుడు వాటికి ఉద్యోగాలు తక్కువైతాయి మనసు బుద్ధులకి. ఇంకా వాటికి ఏమీ పని లేకున్నప్పుడు ఆటోమేటిక్గా రెస్ట్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చిన్నపిల్లలు కార్టూన్ ఛానల్, బొమ్మల ఛానల్ వేస్తే కనుక కంటి ఆరకుండా చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఇంట్రెస్ట్ ఉంది.
సడన్గా 8 గంటలు ఏంటంటే ఇంకా న్యూస్లు వస్తాయని చెప్పేసి ఇంకా పెద్దోళ్ళు రిమోట్లు గుంజుకొని న్యూస్ పెట్టరా, న్యూస్ వినాలంటారు. ఆ న్యూస్ ఛానల్ వేస్తే 5 నిమిషాలకి నిద్ర వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అసలు. న్యూస్ అంటే చిన్నపిల్లలకి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ న్యూస్ ఛానల్ వేసేసరికి ఇంక మనసు టాటా బాయ్ బాయ్ అని చెప్పేస్తాయి. అట్లా మనము మన మనసు బుద్ధులకి మంచిగా ఈ కనిపించే ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువులో మనం మిథ్యాత్వ దర్శనం చేపించేస్తే దేని మీద కూడా అన్నిట్లోనూ ఇంట్రెస్ట్ పోగొట్టుకుపోతుంది. కానీ మనమే జగత్ సత్యత బుద్ధి ద్వారా పని మీద పని, ప్రాజెక్టు మీద ప్రాజెక్టు ఫుల్గా మనసు బుద్ధులు యాక్టివ్గా ఉండడానికి ఏమేమి కావాలో అంత భోజనం దానికి పెడతానే ఉన్నాం. వాటి ద్వారా శ్రవణ మన నిధిధ్యాసం చేసేది వాటికి టాటా బాయ్ బాయ్. నాయన ఈ ప్రపంచంలో నువ్వు సమయాన్ని వ్యర్థం చేసుకునేలాంటి ఒక్క వస్తువు కూడా లేదు. మొన్నే విచారణ చేసాం కదా, దృశ్యత్వాత్ మిథ్యాత్వం. సంపూర్ణ ప్రపంచంలో అంత దృశ్య వస్తువులే ఉన్నాయి. దృశ్య వస్తువులు అంటే జ్ఞానవత్వం, దృశ్యత్వం. కేవలం కంటికి కనిపించేదే దృశ్య వస్తువులు కాదు. ఏ వస్తువు గురించిన మనకి జ్ఞానం అయిపోతే అది దృశ్య కోటికి వచ్చేస్తుంది. అందుకే గాలి, ఆకాశము, ఖాళీ స్థలము మన కంటికి కనకైపోయినా కూడా వాటి జ్ఞానం మనకు అయిపోతుంది. కాబట్టి వాటిని కూడా దృశ్య కోటికి వచ్చి చెప్పేశాను. ఇంకేముంది, నీకు ఏ అనుభూతులు కానీ ఏ దృశ్యాలు కానీ నాకు ఆ దేవుడు కనిపించే, ఈ దేవుడు కనిపించే ఆ అనుభూతులు, ఈ అనుభూతులు ఏది కనిపించినా కూడా ప్రపంచంలో వాటి జ్ఞానం నీకు అయిపోయింది కదా. మరి జ్ఞానవత్వం, దృశ్యత్వం అవన్నీ దృశ్య కోటికి వచ్చేస్తాయి. అక్కడ నువ్వు ఎగ్జైట్మెంట్కి వెళ్ళిపోకు, అది ఏమీ లేదు. అందులోనే నువ్వు ఆనందం ఏదో కోతి చేతికి అద్దం దొరికినట్లు ఎగరలాడుతుంటే అసలేంది పోగొట్టుకుంటావు. ప్రతిదీ కూడా దృశ్య కోటికి వచ్చేస్తుంది. ఈ ప్రపంచంలో దేని గురించైనా నువ్వు మాట్లాడతావా, దాని గురించి నీకు జ్ఞానం అయిపోయిందంటే కానీ అది దృశ్య కోటికి వస్తుంది. ఏదైతే దృశ్యమో అది మిథ్య, వాస్తవికంగా లేదు, అది అనాత్మ, నీకన్నా భిన్నంగా ఉంది. మరి నీకన్నా భిన్నంగా ఉంది ఆ అనాత్మ పోనీ ఏమన్నా వాస్తవం ఉంది, లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది భ్రాంతి రూపంలో. అలాంటి భ్రాంతి రూపంలో కనిపిస్తున్న అనాత్మ గురించి నువ్వు చింతనలు చేసుకొని దాని గురించి మాట్లాడుకొని టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటావు? దాన్ని మంచిగా విచారణ చేసి వదిలిపెట్టేదాన్ని. ఇంకా మనసు బుద్ధులకి పని లేకుండా అయిపోతుంది, తుచ్చ బుద్ధి వచ్చేస్తుంది. శాస్త్రం కూడా అంతే, ఎంతవరకు అవసరమో అంతవరకునే వాడుకోమని శాస్త్రమే చెప్తుంది. శాస్త్ర వాసన కూడా ఉంటుంది. ఇది నిచ్చిని పైకి ఎక్కడానికి నిచ్చిని, దాని తర్వాత దీన్ని కూడా ఎక్కువ పెట్టుకోంటే కానీ దీని మీద మహత్వకు ఇంకా విపరీతంగా ఉంటే కానీ మళ్ళీ లాగేస్తుంది. ఇది బ్రహ్మసూత్రాలు సర్వే శాస్త్రాన్ని విధి ప్రతిషేధాన్ని మోక్షపరాణి అపి అవిద్యా ఆఖ్యం. వేదాలు కూడా ఇవన్నీ కూడా అవిద్యా ఫీల్డ్లోనే ఆపరేట్ అవుతున్నాయి. శంకరాచార్య భగవానులు చెప్పారు, ఎవరికైనా వింటే షాక్ కొట్టేలా. సనాతన ధర్మాన్ని ఇంత ఉచ్చు కోటిలో అంత పునఃప్రతిష్ఠన చేసి ఇన్ని ధర్మాలు చేసిన వ్యక్తి ఈరోజు సంపూర్ణ శాస్త్రం అంతా కూడా అజ్ఞానం ఫీల్డ్లోనే పనిచేస్తున్నాయి అని. చాలా జ్ఞానం ఉండాలి ఈ మాటను జీర్ణం చేసుకోవాలంటే. అజ్ఞానమే మనది. ద్రవిడ ప్రాణాయామం చేస్తున్నామంతే మనం. లేకపోతే సచ్చిదానంద స్వరూపునైన పరమాత్మనికి ఆయనకు అజ్ఞానము రావడానికి ఛాన్స్ ఉంటుందా? మన అజ్ఞానము వాస్తవికమైన అది అజ్ఞానం కూడా కల్పితమైన అజ్ఞానం. ఉన్నది ఒకటే సత్యమైన వస్తువు, దాన్ని అద్వైత సిద్ధం ఏకమేవా ద్వితీయం అని చెప్పేసి. ఇంకో వస్తువు లేదు సత్యమైన వస్తువు, ఉన్నది ఒకే ఒక పరమాత్మనే. ఆ పరమాత్మ నుంచి పుట్టి మేఘాలు కొద్దిగా అడ్డం వచ్చేసరికి మనం ఏమనుకుంటాము, సూర్యకిరణాల పవర్తోటి నీళ్ళు ఆవిరేపి మేఘాలు పుట్టి ఆ మేఘాలు అడ్డం వచ్చేసరికి ఈ మేఘాలు సూర్యుడిని మూసేసాయి, సూర్యుడిని కనిపించకుండా చేసాయి అని అంటామా లేదా మనం? ఇది కూడా అంతే. ఆ పరమాత్మ ఒక శక్తి ద్వారా ఈ మాయా విశిష్ట చైతన్యానికి ఈ అజ్ఞానానికి అస్తిత్వం ఉంది. మనం ఈ అజ్ఞానాన్ని ఏం చెప్తున్నాము, ఈ మేఘాలు సూర్యుడిని కానకుండా చేసినట్టు ఈ అజ్ఞానము పరమాత్మని మూసేసింది అని మనం ఆరోపణ చేసుకుంటున్నాం. ఆ సర్వవ్యాపకమైన పరమాత్మని ఈ పనికిరాని అజ్ఞానం ఏం చేయగలదు?
అన్ని కల్పితమే, ఊహించుకుంటున్నాం మన స్వరూపం మర్చిపెడిచి మనం. కాబట్టి మనము విచారణ చేసినప్పుడు మనసు బుద్ధులకు పని లేకుండా అవుతుంది. ఎప్పుడు వాటికి పని లేకుండా అవుతుందో తానంతకు తాను విరమిచ్చేస్తాయి. మళ్ళీ ఏ టాపిక్ గురించి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. మేము చదివిన రిషికేశ్ కైలాసాశ్రమంలో చోటా మహారాజ్జీ అని సాధకులు రోజుకు 2 గంటలకు నిద్రలేసేవాడు. గంగా నదికి పోయి స్నానం చేసి 3 నుంచి 4 గంట సేపు అక్కడే ధ్యానం చేసుకునేవాడు. 4 గంటలకి తిరిగి వచ్చేసి రోజు బ్రహ్మసూత్ర భాష్యాలు పారాయణం చేసుకునేవాడు. అది మరి శంకరాచార్యుల భాష్యం అంత లోతుగా యుక్తి ప్రధానంగా ఉంటుంది. మరి అంత శ్రద్ధగా ఉదయం పూట్లే దానికి భాష్య పారాయణకి ఇంపార్టెంట్ ఇచ్చిన వ్యక్తి లాస్ట్ స్థితిలో, ఆయన ఇంకా సమాధి స్థితిలో, అంత గొప్ప స్థితిలో ఉన్నప్పుడు ఆ బ్రహ్మసూత్రాలు పాఠాలు చెబుతూ ఇంకా సుషుప్తి లాంటి స్థితికి వెళ్ళిపోయాడంట. ఒకప్పుడు మహత్వ బుద్ధిగా ఉన్న బ్రహ్మసూత్రం కూడా ఇప్పుడు అది పెద్ద మహత్వంగా కనిపిస్తలేదు. అయిపోయింది, దాని పని చేసేసి ఆ నిచ్చినది మళ్ళీ ఆయన దిగలేదు, ఆ నిచ్చినది తీసేసుకున్నాడు. అలా మనము అన్ని చోట్ల మన స్వరూపం కన్నా భిన్నంగా ఏ ఒక్క చోటు కూడా మనము కుతూహలత పెట్టుకోకుండా పోతే అప్పుడు విరమిస్తాయి మనసు బుద్ధి. లేదా కొద్దిగా ఇక్కడ బయట వస్తువులు కొద్దిగా ఎక్కడన్నా కొద్దిగా ఆసక్తి నువ్వు చూపించినావంటే మనసు బుద్ధికి ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఇంకా ఫుల్ దాని గురించి ఆలోచించి నీకు ప్లాన్ వేసి నువ్వు అట్లా చేయి ఇట్లా చేయి నేను మొత్తం ప్లాన్ వేసి పొడవుటి లిస్ట్ ఇచ్చేస్తాను నీకు. ఇంకా ఫుల్గా ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి. ఊరికి మనసు బుద్ధుల్ని నువ్వు పని చేయకుండా ఎంత అని బలవంతంగా ప్రాణాయామాల ద్వారా భ్రూమధ్య ద్వారా ఎంతసేపు అని నువ్వు నియంత్రణ చేస్తావు. నొప్పి వస్తుంది, క్యాస్ట్కి వచ్చేస్తుంది. ఫస్ట్ నువ్వు విచారణ ద్వారా దానికి అసలు బయట ప్రపంచంలో నీకు పనికొచ్చే వస్తువు ఒకటి లేనే లేదు అని దాన్ని చూపించు. ఆటోమేటిక్గా అవే టాటా బాయ్ బాయ్ అని సైలెంట్ అయిపోతాయి. చిన్నపిల్లలు ఆ న్యూస్ ఛానల్ పెట్టిన వెంబడి నిద్రకి వెళ్ళిపోలేదా? ఈ మనసు బుద్ధులు కూడా అంత దానికి పనికి వచ్చే వస్తువు ప్రపంచంలో ఒకటి కూడా లేదని నువ్వు మంచిగా విచారం ద్వారా చూపించేస్తే అవి కూడా విరమిచ్చేస్తాయి. కాబట్టి భ్రాంతి ద్వారానే మనకు ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ జీవభావం వాస్తవికం కాదు, నేను జీవుని అనుకుంటున్నాం అంతే. అనుకుంటూ ఇలాగే లేనిపోని మనం కాని దుఃఖాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. అందుకే దాన్ని ఇంకొంచెము తదేవ స్ఫుటయన్ సంసార నివృత్తి ఉపపాదయతి ద్వాభ్యాం ఆత్మనః వాస్తవిక స్వరూపం శృతి సిద్ధం విద్వద్ అనుభవ సిద్ధం చ కథయతి తత్ర జీవస్య మిథ్యాత్వ సిద్ధయే స్వస్య ఇతి. ఆ జీవత్వ భావము మిథ్యా అన్నది నిరూపించడానికి ఇప్పుడు కొన్ని శ్లోకాలు చెబుతున్నారు. స్వస్య ద్రష్టుర్నిర్గుణస్య క్రియస్య ప్రత్యగ్బోధానందరూపస్య బుద్ధేః భ్రాంత్యా ప్రాప్తో జీవభావో న సత్యః మోహాపాయే నాస్త్యవస్తు స్వభావాత్ స్వస్య ద్రష్టుర్నిర్గుణస్య క్రియస్య ప్రత్యగ్బోధానందరూపస్య బుద్ధేః భ్రాంత్యా ప్రాప్తో జీవభావో న సత్యః మోహాపాయే నాస్త్యవస్తు స్వభావాత్. స్వస్య ద్రష్టుర్నిర్గుణస్య క్రియస్య ప్రత్యగ్బోధానందరూపస్య బుద్ధేః భ్రాంత్యా ప్రాప్తో జీవభావో న సత్యో మోహాపాయే నాస్త్యవస్తు స్వభావాత్. స్వస్య ద్రష్టు నిర్గుణస్య అక్రియస్య. మన నిర్గుణము అక్రియ స్వరూపాలైన మనము ప్రత్యగ్బోధానందస్య, ప్రత్యక్ అంటే ఇన్నర్ మోస్ట్, మనం ఆనంద స్వరూపం అయితే ఎక్కడో దూరంగా లేదు, మనకు చాలా దగ్గరగా అదే మనమై ఉన్నాం. ఇన్నర్ మోస్ట్ ఫీలింగ్ మనలో ఉన్న బింబరూప చైతన్యం అది ప్రత్యక్. అది ఎప్పటికీ మనకు తెలియకుండా లేదు. నేను లేను అనే అనుభవం ఎవరికీ లేదు. అది ఊరికే మనం మృత్యుకి దానికి దీనికి నేను లేకుండా అయిపోతానని బాధపడుతుంటామంతే. ఎప్పటికీ ఉంటుంది అది. అట్లాంటి ప్రత్యక్ బోధానంద రూపస్య బుద్ధేః
భ్రాంత్యా ప్రాప్తో జీవభావ, భ్రాంతి ద్వారా మనము ఏదైతే జీవభావాన్ని పొందామో అది సత్యం కాదు, నా సత్య. ఎందుకంటే మోహాపాయే నాస్తి అవస్తు స్వభావాత్. మోహాన్ని తొలగించిన తర్వాత మళ్ళీ ఈ జీవభావం ఉండదు. ఉపనిషత్తులోనే వస్తుంది, ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టులో 2 పక్షులు ఉంటాయి. పైన కొమ్మలో ఒక పక్షి కూర్చో ఉంటుంది, కింద కొమ్మలో ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి దానిలో తీపి పండ్లు ఉంటాయి, చేతి పండ్లు ఉంటాయి. తీపి పండ్లు తింటూ కింద కొమ్మలో అబ్బా భలే ఉందప్ప జీవితం నాది అనుకుంటా ఉంటుంది. మళ్ళా ఇంకోటి చేదు పండు దొరికినప్పుడు అయ్యయ్యో దుఃఖం, నరకం అయిపోయింది నా జీవితం అనుకుంటా ఉంటుంది. రోజు పైన చూస్తూ ఉంటుంది. పైన ఏది అది పక్షి నాలాగే కనిపిస్తుంది, కానీ అది ఏమి చేయకుండా అట్లే సైలెంట్గా ఉంది కదా అని రోజు కింద నుంచి ఒక కొమ్మ నుంచి పై కొమ్మకి అట్లా తీపి పండ్లు చేదు పండ్లు అలా తినుకుంటూ పై చూస్తే కానీ ఆ పై ఆ పక్షి చూస్తే కానీ ఇదే అది అయిపోయి ఉంటుంది. అలాగే మన ఈ శరీర సంఘాతంలోనే ఆ బింబరూపమైన చైతన్యం ఒకటి కేవల సాక్షి, అసలు ఏమీ చేస్తలేదు లోపల, అన్నిటినీ సాక్షి రూపంలో తెలుసుకుంటా ఉంది ప్రతిది కూడా. ఇంకోటి ఈ బుద్ధిలో అహంకార రూపంలో నేను జీవుడు, నేను అహంభావంతో ఒక జీవ సాక్షి ఉంది, ఒక కేవల సాక్షి, ఒక జీవ సాక్షి. ఈ జీవ సాక్షి ఏం చేస్తుంది, ఈ పొగలుపూడిలో కొంచెం అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు భలే ఉంది జీవితం అనుకుంటా ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు అబ్బా ఏమరా నాయన నా బతుకు ఇంత దరిద్రంగా ఉంది, దుఃఖం అని బాధపడతా ఉంటుంది. సుఖము దుఃఖము ఆ తీపి పన్ను చేదు పనులు అనుభవించినట్టు ఈ జీవ సాక్షి అనుభవిస్తూ ఉంటుంది. మళ్ళీ ఈ జాగ్రత్త అవస్థలో ఒక జీవసాక్షి, స్వప్నావస్థలో ఒక జీవసాక్షి, ఇంకా సుషుప్తి అవస్థలో జీవసాక్షి లేకపోయినా కూడా అజ్ఞాన బీజం ఉంటుంది అక్కడ. ఈ జీవసాక్షికి కూడా ఒక కేవల సాక్షి ఉంటుంది. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నది ప్రపంచము కంప్లీట్గా ఈ జాగ్రత్త అవస్థలో జీవసాక్షికి, స్వప్నావస్థలో ఉన్న ప్రపంచము అక్కడున్న జీవసాక్షికి అసలు సంబంధమే లేదు. అయినా కూడా మనకు జాగ్రత్త అవస్థలో జరిగిన విషయాలు, స్వప్నంలో జరిగిన విషయాలు, సుషుప్తి అవస్థలో స్వప్నాలు లేవనే విషయాలు, 3 విషయాలు తెలుస్తున్నాయంటే మరి ఈ జీవసాక్షులకు కూడా ఒక అల్టిమేట్ సాక్షి, కేవల సాక్షి ఒకటి ఉంది. ఇది 3 అవస్థల్లో కూడా ఉంటుంది. ఈ 3 అవస్థల్లో కూడా అది ఏమీ చేస్తలేదు, కేవలం చూస్తూ ఉందంతే. ఇవన్నీ ఏం నాటకాలు చేస్తున్నాయో అందుకే బుద్ధు వృత్తులను కూడా మనము సాక్షి రూపంలో తెలుసుకుంటున్నాం. అన్ని అనుభవాలను కూడా అనుభవ జ్ఞానము, ఆ జ్ఞానం ఒక జ్ఞానం, వ్యవసాయ జ్ఞానం అంటారు. జ్ఞానం ఒక జ్ఞానం కూడా మనకుంది. బుద్ధి వృత్తుల జ్ఞానం, నిన్న బుద్ధిలో ఏం ఆలోచించినాము, ఈరోజు బుద్ధిలో ఏం ఆలోచిస్తున్నాం, బుద్ధి వృత్తుల జ్ఞానం కూడా మనకు తెలుస్తుందంటే ఆ కేవల సాక్షి. మనము మన గమనాన్ని మొత్తం ఆ కేవల సాక్షి వైపు తిప్పేసిన మనకు ఉన్న కాస్త బుద్ధి ఏది పనిచేస్తూ ఉందో ఆ బుద్ధిని మొత్తం ప్రపంచంలో అంతా మిథ్యాతో నిశ్చయం చేసి దానివైపు కొన్ని రోజులు తిప్పినామంటే కానీ దాన్ని బ్రహ్మాకార వృత్తి అంటారు. కొన్ని రోజులు దాని మీదనే అలా తిప్పిపోతే కానీ ఆ వృత్తి కూడా లయం అయిపోయి ఉప్పు బొమ్మ సముద్రంలోతో తెలుసుకోవడానికి పోయి స్వయంగా సముద్రం ఎలా అయిపోతుందో ఆ బుద్ధి వృత్తి కూడా స్వయంగా ఆ కేవల సాక్షి స్వరూపమే అయిపోతుంది. కాబట్టి ఆ కేవల సాక్షి ఏదైతే ఉందో అదే మన నిజ స్వరూపము. ఈ జీవభావము మోహము ద్వారా మనకు వచ్చి ఉంటుంది. ఆ మోహాన్ని తొలగించిన రోజు, కేవల సాక్షిలో బాగా ఎక్కువ నిలబడిన రోజు ఇంకా ఇది ఉండదు. ఎట్లుంటారు రామకృష్ణ పరమహంసలు ఆ సమాధి స్థితిని అనుభవించేటప్పుడు ఆ పెదవుల్లో ఆనందం ఏంటి, అసలు బయట వ్యవహారంలో అసలు చూస్తున్నాడు కానీ గమనం ఎక్కడో ఉంటుంది. కోడి గుడ్ల మీద కూర్చున్నప్పుడు ఎవరైనా దగ్గర పోతే కుర్ర అంటుంది, కానీ దాని కళ్ళు చూడండి ఎప్పుడు మొత్తము గుడ్ల మీదనే దృష్టి ఉంటుంది దానికి. తల్లి చిన్నపిల్లలు సాకే తల్లి ఏ పని చేసుకుంటున్నా బిడ్డ దగ్గర కిసక్కమని కొద్దిగా సౌండ్ వచ్చినా అసలు పరిగెత్తి ఎక్కడికి వెళ్ళిపోతుంది, గమనమంతా బిడ్డ కాడనే ఉంటుంది. ఇంకా ఎవరన్నా కొడుకులు ఎవరైనా పోగొట్టుకున్న తల్లి అయితే కన్నా ఒక 2-3 నెలలు ఆ
పోగొట్టుకున్న కొడుకు గురించినే గమనం. నువ్వు ఏదన్నా మాట్లాడు అక్కడికే తీసుకెళ్ళిపోతుంది, నా కొడుకు నా కొడుకు అని. అట్లా ఒకటే వృత్తి. అంత మన మనసు బుద్ధుల ద్వారా మన లోపల ఉన్న ఆ కేవల సాక్షి వైపు మనం తిప్పినామంటే కన్నా అదే బ్రహ్మాకార వృత్తి. లాస్ట్ పురుషార్థం మన చేసే ప్రయత్నాల్లో అంతిమ ప్రయత్నం అదే. ఇంక నువ్వు బుద్ధి ద్వారా ఏదైనా నువ్వు చేయాలనుకుంటే కనుక నువ్వు చేస్తే ఈ పని చేయి. కంప్లీట్ మిథ్యాత్వ నిశ్చయం చేసి అంతర్ముఖి చేసి ఆ బుద్ధిని లోపల నీ కేవల సాక్షి వైపు మలిచేసింది. కొన్ని రోజులు అలా ఉన్న తర్వాత ఆ వృత్తి కూడా లేకుండా స్వయంగా నీ స్వరూపంలోకి నిలబడతావు. అందుకే దక్షిణామూర్తి ఫోటోని సాధకులు రోజు చూడాలని చెప్పేది. ఇక్కడ కూడా తెప్పియాలనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఆ కింద దక్షిణామూర్తి కాళ్ళ కింద అపస్మారుడు అనే రాక్షసుడు ఉంటాడు. అంటే దక్షిణామూర్తి గురు ఎలాంటి గురువు అంటే, అపస్మారం అంటే మతిమరుపు. మనలో ఉన్న మతిమరుపుని తీసేసి మనం ఎవరు, మన నిజమైన స్వరూపం ఎవరు అని ప్రతి క్షణము మనకు గుర్తు తెప్పించే గురువు దక్షిణామూర్తి గురువు. ఆ శ్లోకాలు కూడా అలాగే ఉంటాయి. మనం మర్చిపోతాం, ప్రతి క్షణము మనం ఎవరన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఆ కేవల సాక్షి మన నిజమైన స్వరూపం. కాబట్టి ఏదో ఒక రోజు గురువుల ఉపదేశము మళ్ళీ శాస్త్రము ద్వారా మనము ఆ అజ్ఞానాన్ని, ఆ మోహం పోయిన రోజు ఈ జీవభావం కూడా ఉండదు. ఇంకా దీని గురించి నీకు 2-3 శ్లోకాలు చెబుతారు. దాన్ని నెక్స్ట్ క్లాస్ ఉదయంలో మనం తెలుసుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ಏನಪ್ಪ ತಯಾರಿ